కనుకనే ఆ సమాధానం లేక డైవర్షన్ టాక్టిక్స్ కోసం ఈ నోటీస్ పంపిండని అర్థమైతా ఉంది. నిన్ననే చెప్పినాం మేము, ఈ దండుపాలెం ముఠ రేవంత్ రెడ్డి కేబినెట్ ఏ రకంగా వాటాలు పంచుకోవడంలో తన్నుకుంటున్నారో అన్ని విషయాలు బయట పెట్టాం. అంటే రాబోయేటువంటి మున్సిపల్ ఎన్నికల ముందు వీళ్ళ అవినీతి బయటపడుతుందని, వీళ్ళ అవినీతి బట్టబయలైతుందని, వీళ్ళ బండారం బయటపడ్డదని ఒక డైవర్షన్ టాక్టిక్స్ కు ఇవాళ రేవంత్ రెడ్డి గారు మాకు నోటీస్ ఇచ్చారు. సరే, ఈ నోటీసులు మాకు కొత్త కాదు. తెలంగాణ ఉద్యమంలో ఆనాటి సమైక్యవాద ప్రభుత్వాలు ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని మా మీద రకరకాల ఇబ్బందులు పెట్టినా కేసీఆర్ గారి నాయకత్వంలో మేము పోరాడినటువంటి ఒక కార్యకర్తలం, ఉద్యమకారులం. ఆ గత సమైక్య వాళ్ళని అనేక సార్లు మమ్మల్ని అరెస్ట్ చేశారు, అనేక వందల కేసులు పెట్టినారు. ఆ రోజే మేము భయపడలేదు. ఇవాళ నువ్వు ఎందుకు నోటీస్ ఇచ్చినావు నాకు? మేము ఏమడిగినాం? నీ 6 గ్యారెంటీల సంగతి ఏంది అని అడిగినాం. నువ్వు బాండ్ పేపర్ మీద రాసిచ్చిన మహిళలకు మహాలక్ష్మి 2500 ఎప్పుడు ఇస్తావు అని అడుగుతా ఉన్నాం. నువ్వు అవ్వ తాతలకు 4000 పెన్షన్ ఎప్పుడు ఇస్తావు అని అడుగుతా ఉన్నాం. నీ యొక్క అక్రమాలు, నీ బొగ్గు కుంభకోణము, నీ పవర్ కుంభకోణము, నీ హిల్ టీపీ ఇండస్ట్రీస్ కుంభకోణము, నీ భూ కుంభకోణాలు అసెంబ్లీ వేదికగా, ప్రజా వేదికగా ఎప్పటికప్పుడు నిన్ను ప్రశ్నిస్తా ఉన్నాం. సో నీ కుంభకోణాలు బయటపడుతున్నాయి. నీ వాటాల పంచాయతీలు స్వయంగా మంత్రులే ఒకరి మీద ఒకరు బయట పెట్టుకుంటుంటే నీ పరువు పోతుందని, నీ వాటాల విషయం ప్రజలకు అర్థమవుతుందని డైవర్షన్ కోసం ఈ నోటీసులు ఇస్తున్నావు. మాకు తెలియదా? ఇవాళ కృష్ణా నీళ్లను ఆంధ్రాకి అప్పచెప్తున్నావు. అదేవిధంగా గోదావరి నీళ్లను ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి నీళ్లను మళ్లించి మరి బనకచెర్లకు, నల్లమల్ల సాగర్ తీసుకుపోతుంటే నీ చేతగాని తనాన్ని ఎప్పటికప్పుడు నిలదీసింది బీఆర్ఎస్ పార్టీ, ప్రశ్నించింది బీఆర్ఎస్ పార్టీ, నీ యొక్క బండారాన్ని బయటపెట్టింది బీఆర్ఎస్ పార్టీ. సో నువ్వు అచేతనం అయిపోయినావు. నీదంతా బయటపడిపోతా ఉంది కనుక ఈ డైవర్షన్ టాక్టిక్స్ చేస్తున్నావు. మాకు తెలియదా? నువ్వు ఎన్నికలకు ఈ డ్రామాలు ఆడుతుంటావు. పంచాయతీ ఎన్నికల ముందు అప్పుడేమో మా కేటీఆర్ గారికి నోటీస్ ఇస్తావు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలకు రేపో మాపో నోటిఫికేషన్ వస్తుంది కనుక మాకు నోటీస్ ఇస్తా ఉన్నావు. నీ సంగతి తెలియదు ఏముంది? మొన్న పంచాయతీ ఎన్నికల ముందేమో రైతు బంద్ వేసినావు. ఇప్పుడు యాసంగి పంటకు ఎందుకు రైతు బంద్ వేస్తలేవు? పంచాయతీ ఎన్నికలు లేవు. కేసీఆర్ గారు ఎప్పుడైనా డిసెంబర్ నుంచే రైతు బంధు స్టార్ట్ చేసిండు. జనవరి అయిపోయినా రైతు బంధు పట్టలేదు. పంచాయతీ ఎన్నికల ముందేమో బతుకమ్మ చీరలు ఇచ్చినావు, మహిళలకు వడ్డీ లేని రుణం ఇచ్చినావు, రైతు బంధు ఇచ్చినావు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి, ఊర్లో నిడిచిపెట్టిండు, రైతు బంధు ఎగ్గొట్టిండు. ఇప్పుడు ఇయాలటి నుంచి పట్టణాల్లో బతుకమ్మ చీరలు వస్తారట, ఇయాలటి నుంచి పట్టణాల్లో మహిళలకు వడ్డీ లేని రుణం ఇస్తారట. ఇవాళ మాకు ఈ నోటీస్ ఇచ్చి మమ్మల్ని ఎంగేజ్ చేసే ప్రయత్నం. అంటే పొలిటికల్ గా బీఆర్ఎస్ పార్టీ థ్రెట్ గా ఆయన ఫీల్ అవుతా ఉన్నాడు. పంచాయతీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి అంచనాలు తప్పినాయి. 40% సర్పంచులు గెలిచి బీఆర్ఎస్ పార్టీ అద్భుతమైన విజయాన్ని సాధించింది. దాంతో ఆయనకు దిమ్మ తిరిగిపోయింది. ఈ మున్సిపల్ ఎన్నికల్లో కూడా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ బలమైనటువంటి ప్రత్యర్థిగా ఉంది కనుక ఈ డ్రామాలన్నీ షురూ చేసిండు. చీరలు పంచి ఎన్నికలు వచ్చినాయి కనుక చీరలు పంచుతా, వడ్డీ లేని రుణం పంచుతా అని డ్రామాలు స్టార్ట్ చేసిండు. మాకు ఈ నోటీస్ ఇచ్చి ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏదో ఉంది అనేటువంటి ఒక క్రైమ్ సినిమా సీరియల్ లెక్క నడుపుతా ఉన్నాడు. 2 ఏళ్ల నుంచి డ్రామాలు ఆడుతున్నావు. ఆల్రెడీ నువ్వు గతంలో నా మీద ఫోన్ ట్యాపింగ్ కేసు పెడితే హైకోర్టు కొట్టేసింది, సుప్రీంకోర్టు కూడా కొట్టేసింది. నీ చెంప చెల్లుమనే విధంగా తీర్పు ఇచ్చింది. నువ్వు పెద్ద పెద్ద అడ్వకేట్లను, రాష్ట్ర ప్రభుత్వ డబ్బులను, కోట్లాది రూపాయల డబ్బులు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద న్యాయవాదులను పెట్టినావు నా మీద. ఎంత పెద్ద న్యాయవాదులను పెట్టినా న్యాయం నా వైపు ఉంది కనుక, మేము తప్పు చేయలేదు కనుక, ధర్మం మా వైపు ఉంది కనుక హైకోర్టులో మేము గెలిచాం. సుప్రీంకోర్టు కూడా నీ చెంప చెల్లుమనే విధంగా నువ్వు స్పెషల్ లీవ్ పిటిషన్ వేస్తే కూడా కొట్టివేసింది. న్యాయం నిలబడ్డది, ధర్మం నిలబడ్డది. అయినా నువ్వు మళ్ళీ పిలుస్తున్నావు. సుప్రీంకోర్టే కొట్టేసి ఇంకా మళ్ళీ పిలుచుడేంది డ్రామా? ఏంది డ్రామా? ఎన్ని రోజులు ఈ డ్రామా నడుపుతావు? 2 సంవత్సరాలు దాటిపోయింది. అంటే ఒక కంటిన్యూస్ గా ప్రజల్ని ఎంగేజ్ చేయాలని, మీడియాను డైవర్షన్ చేయాలని, ప్రజల అటెన్షన్ డైవర్షన్ చేయాలని నువ్వు ఎంత డైవర్షన్ చేసినా నేను ఎడవం. నీ బొగ్గు కుంభకోణం గురించి నిలదీస్తూనే ఉంటాం. నువ్వు ఆంధ్రాకు అమ్ముడుపోయిన విధానాన్ని నిలదీస్తూనే ఉంటాం. ఎల్టీపీ పాలసీ ఇండస్ట్రీ కుంభకోణం గురించి నిలదీస్తూనే ఉంటాం. నీ పవర్ స్కామ్ గురించి నిలదీస్తూనే ఉంటాం. నీ యొక్క అవినీతి బాగోతాలు అన్ని కూడా బయట పెడుతూనే ఉంటాం. 6 గ్యారంటీల కోసం తెలంగాణ ప్రజల పక్షాన నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటాం, నిలదీస్తూనే ఉంటాం. నేను ఈరోజు బీజేపీ
కిషన్ రెడ్డి గారికి కూడా ఒక లేఖ రాస్తా ఉన్నా.